హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ అవుతుంది. 9 హెల్త్ చాలా ఖరాబ్ అయిపోతుంది. ఈసారి చూయి యొక్క హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల. కానీ అప్పుడే అక్కడ అంకల్ వచ్చేస్తారు. అప్పుడు అంకల్ అంటాడు, చూయి నీకేమైంది? ఇటువైపు 9 కూడా చూయిని చూస్తూ ఉంటాడు. అప్పుడు తను మనసులో అనుకుంటూ ఉంటాడు, ఈ ప్రపంచంలో అన్ని వస్తువులకి వాటి ప్లేసెస్ ఉంటాయి. సో ఇక్కడ అతను చూయితో స్పెండ్ చేసిన మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ అంకల్ 9 యొక్క సిస్టమ్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అది చాలా హీట్ అయి ఉంటుంది. కానీ అప్పుడే 9 చూయిని చూస్తాడు. అప్పుడు అతను అంటాడు, ఏవైతే నేను మీతో గడిపిన క్షణాలు ఉన్నాయో అవి చాలా హ్యాపీగా ఉండే నా గురించి. ఇక్కడ మనం చూస్తాం, అతను తన ఐస్ ని క్లోజ్ చేసేస్తాడు. ఇక్కడ మనం నెక్స్ట్ సీన్ ని చూస్తాం. ఇక్కడ అంకల్ చెప్తూ ఉంటాడు, చూయి నువ్వు స్పృహలోకి వచ్చేసావా? కానీ అప్పుడే చూయి కంగారు పడుతూ అడుగుతాడు, 9 ఎక్కడున్నాడు? అప్పుడు అంకల్ చెప్తాడు, అది బ్రోక్ అయిపోయింది. సో దాన్ని బాగు చేయడానికి ఫ్యాక్టరీకి పంపించేశాను. కానీ అప్పుడు చూయి అంటాడు, కానీ మీరైతే చెప్పారు అది బాగైపోయింది అని. కానీ అప్పుడు అంకల్ అంటాడు, చూయి అది కేవలం ఒక మషిన్ మాత్రమే, అందులో ఏదైనా ఎర్రర్ వచ్చేసింది కావచ్చు. దానికి చూయి ఏడుస్తూ చెప్తూ ఉంటాడు, అంకల్ నాకు 9 కావాలి, నేను చెప్పాను కదా నాకు 9 కావాలి. సో దానికి కోపంతో అంకల్ చెప్తుంటాడు, చూయి అది కేవలం ఒక రోబోట్ మాత్రమే, నువ్వేం చేస్తావు దాన్ని తీసుకొని? నువ్వు అందరికి ఇది చూపెట్టాలనుకుంటున్నావా నీ దగ్గర ఒక ఫ్యాన్సీ టాయ్ ఉంది అని? కానీ అప్పుడు చూయి కోపంతో అంటాడు, అది నా గురించి రోబోట్ కాదు, సో ప్లీజ్ మీరు నన్ను ల్యాబ్ కి తీసుకెళ్ళండి. అప్పుడు అంకల్ కోపంతో అంటాడు, అసలు నేను 9 కి నీ దగ్గర పంపకపోతే అయిపో, మొత్తం తప్పు నాది. దానికి చూయి ఏడుస్తూ అంటాడు, ప్లీజ్ నేను 9 తో కలవాలనుకుంటున్నాను, సో ప్లీజ్ మీరు నన్ను ల్యాబ్ కి తీసుకెళ్ళండి. సో నెక్స్ట్ సీన్ లో మనం ల్యాబ్ ని చూస్తాం. చూయి 9 ని చూస్తూ ఉంటాడు. అప్పుడు అంకల్ చెప్తుంటాడు, నువ్వు ఇక్కడికి వచ్చేసినా మాత్రం నిజం మారిపోదు. నువ్వు అతనితో కలిసి క్వాలిటీ టైం ని స్పెండ్ చేశావు, కానీ ఇప్పుడు సమయం వచ్చేసింది, నువ్వు వాటన్నిటిని వదిలేసేయాలి. నువ్వే చూడు, అతను అక్కడ పడుకుని ఉన్నాడు, కేవలం ఒక చిప్ ని మాత్రమే తీసేయాలి. కొంత టైం తర్వాత అతను నీ గురించి మర్చిపోతాడు. చూయి నీకు ఒక రియల్ పర్సన్ అవసరం ఉన్నాడు. దానికి చూయి కోపంతో అంటాడు, లేదు. అప్పుడు అతను ఏడుస్తూ చెప్తుంటాడు, అంకల్ నేను లైఫ్ లో మీతో ఏం అడగలేదు, కానీ ఈ టైం నేను మీతో ఒకటి అడగాలనుకుంటున్నాను. ప్లీజ్ నాకు 9 కావాలి, కేవలం ఒకటేసారి నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ మీరు నాకు 9 ఇచ్చేసేయండి. సో ఇక్కడ అంకల్ అంటాడు కోపంతో, సరే నేను 9 లాగా నీ గురించి డజన్ రోబోట్స్ ని రెడీ చేస్తాను. సో దాని తర్వాత నువ్వు వాటితో ఏం చేయాలనుకుంటే అది చెయ్యి. సో నువ్వు చెప్పు, నీకు ఏ టైప్ కావాలి, నేను అందులో ఎలాంటి సెట్టింగ్ చేయాలి? సో ఇక్కడ అతను చాలా కోపడుతూ ఉంటాడు. అప్పుడు చూయి కోపంతో చెప్తుంటాడు, 9 అందరికంటే చాలా డిఫరెంట్. అప్పుడు అంకల్ కోపంతో చెప్తుంటాడు, 9 డిఫరెంట్ ఎలా అవ్వగలడు? నువ్వు ఒక మనిషిని వదిలేసి ఒక రోబోట్ ని ప్రేమించాలనుకుంటున్నావు, నువ్వు దాన్ని డేట్ చేయాలనుకుంటున్నావు, నువ్వు మెంటలా? కానీ అంతలోనే అతని ఎంప్లాయ్ వస్తాడు. అప్పుడు అతను అంటాడు, సార్ మెమొరీ ఎరేస్ చేసే టైం వచ్చేసింది. అప్పుడు అంకల్ లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే చూయి అరుస్తూ అతను అంటాడు, అంకల్ దీని అర్థం ఏంటి? ఇటువైపు చూయి ఏడుస్తూ 9 గురించి వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అంకల్ చెప్తుంటాడు, ఇతని డాటా డిలీట్ అయిపోయిందా? అప్పుడు ఎంప్లాయ్ చెప్తూ ఉంటాడు, లేదు, ఇతని ప్రోగ్రామ్ రెస్పాండ్ ఇవ్వడం లేదు. దానికి అంకల్ అంటాడు, ఏంటి 9 అయితే నువ్వు కూడా చూయిని మర్చిపోవాలనుకోవడం లేదు, నువ్వు నాశనం చేయాలనుకుంటున్నావా, డిస్ట్రాయ్ చేసుకోవాలనుకుంటున్నావా? అప్పుడు అంకల్ అంటాడు, సరే నువ్వు ఇతన్ని రీసెట్ చేసి మళ్ళీ ఫ్యాక్టరీకి పంపించేసాయి. సో ఇక్కడ అతను చూయిని చూసి చాలా ఎమోషనల్ అయిపోతాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, చూయిని అతని ఇంట్లో, చూయి చేతిలో 9 యొక్క లాకెట్ ఉంటుంది. అప్పుడు అతను వాళ్ళ అంకల్ చెప్పిన మాటలని గుర్తు తెచ్చుకుంటాడు. అంకల్ చెప్తూ ఉంటాడు, 9 చెప్పాడు ఎప్పుడైతే అతను డిస్ట్రాయ్ అయిపోతాడో అప్పుడు నేను ఈ నెక్లెస్ ని నీకు ఇచ్చేయాలి అని. అప్పుడే చూయి ఏడుస్తూ అతను అంటాడు, 9 నాకు నువ్వు కావాలి. సో ఇక్కడ మనం చూస్తాం, చూయి ఏదైతే 9 రెడీ చేసిన వీడియోని చూస్తూ ఉంటాడో ఇక్కడ 9 చెప్తుంటాడు, హలో లిటిల్ మాస్టర్, ఎప్పుడైతే నేను బ్రేక్ అయిపోతానో అప్పుడు నన్ను రీసెట్ చేస్తారు. ఎలాగైతే చనిపోవడం జన్మించడం జరుగుతుందో సేమ్ అలానే మెషిన్ ని కూడా రీసెట్ చేయాల్సి ఉంటుంది, డిస్ట్రాయ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే ఇది మన ప్రేమ గురించి, ఏదైతే మనం కలిసి స్పెండ్ చేసామో మీకు గుర్తుందా? ఎప్పుడైతే మనం మూవీ చూడడానికి వెళ్ళామో ఆ టైంలో మనం చాలా హ్యాపీగా ఉండే కదా. ఆ మాటలన్నిటిని విన్న తర్వాత చూయి ఇక్కడ చాలా ఏడుస్తుంటాడు. ఇక్కడ 9 అంటాడు, కానీ మీరైతే లైఫ్ లో ముందుకు సాగాలి కదా. మీకు గుర్తుందా ఎప్పుడైతే నేను డోర్ మీద ఫస్ట్ టైం మీతో కలిసాను అప్పుడు మీరు నన్ను చెక్ చేశారు. దాని తర్వాత నేను కిచెన్ లో మీ గురించి ఫుడ్ ని ప్రిపేర్ చేశాను, మీరు నా ఫుడ్ గురించి బ్యాడ్ గా కూడా చెప్పారు. ఆ మాటలు విన్న తర్వాత చూయి ఇక్కడ నవ్వుతాడు, దాంతో ఏడుస్తాడు కూడా.
అప్పుడు 9 చెప్తుంటాడు, ఎప్పుడైతే మీరు బాత్రూంలో నుండి బయటికి వస్తూ ఉండేనో అప్పుడు మీరు నన్ను లోపలికి రావడానికి వద్దు అని చెప్పారు. మీకు ఎవరి తోడు కూడా నచ్చదు, కానీ నేను కోరుకుంటున్నాను మీరు అందరితో కలిసి ఉండాలి అని. ఇది ఆ సూపర్ మార్కెట్ ఎప్పుడైతే మనం ఇద్దరం కలిసి వెళ్ళామో, ఇది ఆ క్లాస్ రూమ్ ఎప్పుడైతే మీరు నన్ను చదివించారో, ఇంకా ఇక్కడైతే మన ఫస్ట్ కిస్ జరిగింది. సో ఇక్కడ 9 అన్ని ప్లేసెస్ లోకి వెళ్లి చూయి గురించి వీడియోని రికార్డ్ చేస్తుంటాడు. సో అతను వీడియోని రెడీ చేశాడు అని చూయి చాలా ఏడుస్తుంటాడు. తను చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఇటువైపు 9 చెప్తుంటాడు ఏడుస్తూ, ఐఎమ్ సారీ, నేను మీతో కలిసి లేను, కానీ ఏవైతే మనం కలిసి టైం ని స్పెండ్ చేసామో అది నా లైఫ్ యొక్క బెస్ట్ టైం. లాస్ట్ లో అంటాడు, ఐఎమ్ సారీ మాస్టర్, నేను మీతో కలిసి ఓల్డ్ కాలేను. అది విన్న తర్వాత చూయి చాలా గట్టిగా ఏడుస్తుంటాడు. అప్పుడు 9 చెప్తుంటాడు, నేనైతే కేవలం ఒక ప్రోడక్ట్ కదా, కానీ నేను ప్రామిస్ చేస్తాను కేవలం నేను మీ వాడిని అయ్యి ఉంటాను. నాకు ఎవరు కూడా కొత్త మాస్టర్ కారు, కానీ నేను కోరుకుంటున్నాను మీరు మీ గురించి ఒక పార్ట్నర్ ని వెతుక్కోవాలని. మీరు లైఫ్ లో ఒంటరిగా ఉండకండి, మీరు లైఫ్ లో ఎవరితోనైనా ఉండండి. సో ప్లీజ్ మీరు నాకు ప్రామిస్ చేయండి మీరు ఇలాగ చేస్తారు అని. సో అది విన్న తర్వాత చూయి 9 చాలా ఏడుస్తుంటారు. ఈ సీన్ చాలా ఎమోషనల్ ఉంటుంది. ఎందుకంటే అవును 9 మేబీ రోబోట్ కావచ్చు, అతన్ని కోడ్ చేశారు కావచ్చు, కానీ అతని లోపల ఏదైతే ఎమోషన్స్ వచ్చాయో, ఏవైతే డెవలప్ అయ్యాయో, ఏదైతే చూయి అతన్ని ప్రేమించాడో, సో దాని వల్ల ఎమోషనల్స్ డెవలప్ అయ్యాయి. అన్ని చూయి ఒక ప్రేమ ఎమోషన్స్ ఏవైతే 9 డెవలప్ చేశాడో. సో నెక్స్ట్ మనం చూస్తాం, చూయికి మొత్తం ఇంట్లో 9 యొక్క లోపం కలుగుతుంటుంది. అప్పుడు అతను 9 గురించి రూమ్ లో వెతుకుతుంటాడు. అప్పుడు అతను చూస్తాడు 9 అయితే అతని మొత్తం గుర్తులను డిలీట్ చేసేసాడు అని. అప్పుడే అతనికి అక్కడ ఎవర్ 9 యొక్క మెమరీ బాక్స్ దొరుకుతుంది. సో దాన్ని చూసి అతను చాలా ఏడుస్తుంటాడు. అందులో వాళ్ళ ఫొటోస్ ఉంటాయి. సో ఇక్కడ అతని ప్రేమని చూసి అతని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ చూయి 9ని గుర్తు తెచ్చుకొని ఏడుస్తుంటాడు. సో ఇక్కడ 9ని కోల్పోయిన బాధ చూయికి చాలా కలుగుతుంటుంది. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, చూయి అతని ఉన్న 9 యొక్క ఫొటోస్ ని ఫ్రిడ్జ్ మీద మళ్ళీ పెట్టేస్తాడు. ఇక్కడైతే 9 పెట్టాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, జ్ఞాపకాలు ఎక్కడికి కూడా వెళ్ళిపోవు, అవి ఎప్పుడు కూడా మనతోనే కలిసి ఉంటాయి. 9 ఎప్పుడు కూడా నేను నిన్ను మర్చిపోలేను. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం మొత్తం 7 years తర్వాత. సో ఇక్కడ మనం చూస్తాం చూయి లైఫ్ లో ఇప్పుడు కూడా ఒంటరితనం అలానే ఉంటుంది. ఎప్పుడైతే అతను తన కిచెన్ లో ఉంటాడో అప్పుడు అతనికి వాళ్ళ అంకల్ కాల్ చేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, నీ బర్త్డేని నువ్వు ఒంటరిగా స్పెండ్ చేస్తున్నావా? అప్పుడు చూయి చెప్తాడు, ఈ రోజు డిపార్ట్మెంట్ లో సెలబ్రేషన్స్ ఉండే. అప్పుడు వాళ్ళ అంకల్ అంటాడు, కానీ నువ్వైతే చాలా ఎంబారెసింగ్ ఫీల్ అయ్యావు కావచ్చు. అప్పుడు చూయి అంటాడు, నేను కాల్ ని కట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను డిన్నర్ ని ప్రిపేర్ చేయబోతున్నాను. అప్పుడు అంకల్ చెప్తాడు, ఏంటి నువ్వు బర్త్డే రోజు కూడా ఫుడ్ ని ప్రిపేర్ చేస్తున్నావా? పర్వాలేదు, నేను నీకు ట్రీట్ ఇవ్వడానికి వస్తున్నాను. దానికి చూయి అంటాడు, లేదు, అతను నాతో చెప్పాడు ఒకవేళ నాకు ఎవరు దొరకకపోతే నన్ను కేర్ చేసుకునేవారు, అప్పుడు నన్ను నేను కేర్ చేసుకోవాలి అని. సో అందువల్లనే నేను నా గురించి హెల్తీ ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాను. దానికి వాళ్ళ అంకల్ అంటాడు, సరే నేను నిన్ను నీ బోరింగ్ ఫుడ్ కి వదిలేస్తున్నాను. అప్పుడు వాళ్ళ అంకల్ కాల్ని కట్ చేస్తాడు. సో ఇక్కడ చూయి ఫుడ్ ని ప్రిపేర్ చేస్తాడు. అప్పుడు వాళ్ళ అంకల్ చెప్తూ ఉంటాడు, పిచ్చి అబ్బాయి, ఇన్ని ఇయర్స్ అయిపోయాయి, 7 years, ఇప్పటి వరకు కూడా నువ్వు అతన్ని మర్చిపోలేకపోయావు. పర్వాలేదు, సరే. సో ఇక్కడ అతను ఎమోషనల్ అయిపోతాడు. అప్పుడు అతను అంటూ ఉంటాడు, నేను ఎందుకు ఎమోషనల్ అయిపోతున్నాను? మేబీ నేను ఓల్డ్ అయిపోయాను కావచ్చు, కానీ చూయి మనుషులకి కూడా లిమిట్ ఉంటుంది. ఐఎమ్ సారీ, ఒకవేళ నేను పాస్ట్ లోకి వెళ్ళిపోయినా కానీ నేను ఆ నిర్ణయమే తీసుకుంటాను ఏదైతే నేను తీసుకున్నానో, ఎందుకంటే నేను నీ ఫ్యూచర్ కోరుకుంటున్నాను. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం, చూయి ఎక్కువ ఫుడ్ ని ప్రిపేర్ చేస్తాడు. సో ఇంకా అప్పుడు అతను చెప్తుంటాడు, నేనైతే చాలా ఫుడ్ ని ప్రిపేర్ చేశాను, నాకైతే అసలు తెలియలేదు. సో అప్పుడు అతను తినడానికి వెళ్తుంటాడు, కానీ అప్పుడే డోర్ బెల్ రింగ్ అవుతుంది. అక్కడ నుండి 9 వాయిస్ వినబడుతూ ఉంటుంది, హలో మిస్టర్ చూయి, ఇది 9 యొక్క డెలివరీ. అది విన్న తర్వాత చూయి వెంటనే పరిగెడుతూ వెళ్తాడు. అప్పుడు చూయి 9ని చూసి చాలా స్టన్ అయిపోతాడు. అప్పుడు అతను కోల్పోయిన ప్రపంచం అతనికి తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది. అప్పుడు 9 అంటాడు, హలో. అప్పుడు అతను అంటాడు, మిస్టర్ చూయి మీరు నన్ను, కానీ అప్పుడే చూయి 9ని హక్ చేసుకుంటాడు. అప్పుడు అతను టైట్ హక్ చేసుకుంటాడు. అప్పుడు 9 చెప్తుంటాడు, కానీ నాకు తెలుసు నేను ఒక రోబోట్ అని, కానీ ఎలాగైతే మీరు నన్ను హక్ చేసుకున్నారో దీని వల్ల నేను బ్రోక్ అయిపోతాను. అప్పుడు చూయి అంటాడు, నువ్వు? అప్పుడు 9 అంటాడు, నేనైతే ఫస్ట్ నుండి ఇంకా ఇప్పుడు చాలా హ్యాండ్సమ్ గా కనబడుతున్నాను కదా, ఇంకా చార్మింగ్ కూడా. మీరైతే నన్ను చూడకుండానే హక్ చేసుకున్నారు, కానీ మీరు నన్ను ఎందుకు చెక్ చేయలేదు? నేను రియల్ గా 9 ఉన్నానో లేదో
లేకపోతే మీరు ఎవరినైనా ఇలానే హక్ చేసుకుంటారా? చూయి అయితే చాలా షాక్ అయిపోతాడు. అప్పుడు 9 అంటాడు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా, లేకపోతే నేను రాంగ్ టైంలోకి అయితే రాలేదు కదా. అప్పుడు అతను జెలస్ ఫీల్ అవుతుంటాడు. అప్పుడు చూయి అంటాడు, రియల్ గా నేనైతే డ్రీమ్ చూడడం లేదు కదా, నువ్వు 9 కదా. అప్పుడు 9 అంటాడు, మాస్టర్ నేను మీతో చాలా నేర్చుకోవాలనుకుంటున్నాను. కానీ అప్పుడే అక్కడ అతను చూయిని కిస్ చేస్తాడు. సో ఇక్కడ చూయి 9 నాన్ స్టాప్ కిస్ చేస్తూ ఉంటారు. సో అప్పుడే 9 లోపలికి వచ్చేస్తాడు. సో ఫైనలీ 7 years తర్వాత వాళ్ళకి వాళ్ళ ప్రేమ దొరుకుతుంది. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం అంకల్ ని. అతను చూయికి మెసేజ్ చేస్తాడు. అప్పుడు అతను రాస్తాడు, హ్యాపీ బర్త్డే, నువ్వైతే నా ఓన్లీ సన్. సో డోంట్ వరీ, 5 years లో 9 కి అడ్వాన్స్ స్పెషల్ కేర్ ని ఇస్తాను, అది కూడా నీ గురించి. దాని బిల్ కూడా చేస్తాను. అడ్వాన్స్ ఫేషియల్ వల్ల 9 కూడా చూయి లాగా ఓల్డ్ గా కనబడతాడు. దాని తర్వాత అతను కంప్యూటర్ లో 9 యొక్క అన్ని డాటాస్ ని, అతని రికార్డ్స్ ని డిలీట్ చేసేస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, ఇప్పటి నుండి కంపెనీలో 9 పేరున్న రోబోట్ లేదు. మనుషులు పుడతారు, ఓల్డ్ అవుతారు, సిక్ అవుతారు, ఇంకా వాళ్ళు చనిపోతారు కూడా. సో దీన్నే లైఫ్ అంటారు. చూయి నువ్వు దీంట్లోనే హ్యాపీగా ఉంటే నీకు 9 కావాలని. అయితే సరే, నేను నిన్ను హ్యాపీగా చూడాలనుకుంటున్నాను. సో దానికి ఎంత ఖర్చైనా సరే. సో చూయి ఒక హ్యాపీనెస్ గురించి 9 ని అంకల్ అతని దగ్గరికి పంపించేస్తాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం మార్నింగ్ సీన్ ని. ఎప్పుడైతే చూయి నిద్రలేస్తాడో అప్పుడు అతను 9 గురించి వెతుకుతుంటాడు. అప్పుడు అతను 9 యొక్క వాయిస్ ని విని పరిగెడుతూ 9 దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అక్కడ కిచెన్ లో 9 ఫుడ్ ని ప్రిపేర్ చేస్తుంటాడు. అప్పుడు 9 అంటాడు, గుడ్ మార్నింగ్. చూయి అంటాడు, నువ్వు ఇక్కడ కిస్ చేయడం మర్చిపోయావు. అప్పుడు 9 అంటాడు, మీరు ఫస్ట్ బ్రష్ చేసి రండి. సో ఇక్కడ ఫైనలీ చూయి ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటాడు. సో ఇక్కడ అతను వాళ్ళిద్దరి లాకెట్స్ ని చూస్తాడు. అప్పుడు మళ్ళీ వచ్చి చూయి అంటాడు, ఇది మళ్ళీ నువ్వు చేసేసావు. అప్పుడు 9 అంటాడు, 7 years వరకు మనం దూరంగా ఉండే. సో ఇప్పుడు నేను మన ఇద్దరి మధ్యలో మొత్తం కోరుకుంటున్నాను. కానీ అప్పుడు చూయి అంటాడు, కానీ నువ్వైతే చెప్పావు నేను బోరింగ్ అని. అప్పుడు 9 అంటాడు, ఏంటి నేను ఇప్పుడు చెప్పాను. అప్పుడు అతను అక్కడ కిస్ చేస్తాడు. అప్పుడు చూయి అతని మనసులో అనుకుంటాడు, తెలుసు జీవితం చాలా చిన్నది, కానీ ప్రతి ఒక్క దాన్ని పొందడానికి చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన జ్ఞాపకాలు రెడీ అవుతాయి. అప్పుడే 9 అతని మనసులో అనుకుంటాడు, నాకు తెలియదు మనం ఎప్పటి వరకు కలిసి ఉంటామో, కానీ ఇప్పుడు మీరు నాతో ఉన్నారు, నా గురించి కేవలం ఇంతే చాలు. సో ఇక్కడ 9 చెప్తుంటాడు, మనం ఇద్దరం కలిసి ఓల్డ్ అవుదాం, ఇంకెప్పుడు కూడా మనం కలిసి ఉందాం. సో ఇక్కడ చూయి ఇక్కడ స్మైల్ చేస్తాడు. సో ఫైనలీ వాళ్ళిద్దరికి వాళ్ళ ప్రేమ దొరుకుతుంది. సో దీంతోనే ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది, ఈ సిరీస్ కూడా. ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.